Discussing about subtractions in activity book. First of all members take activity book nana. Activity book తీసుకోండి అందరూ ఒకసారి. Page number 28. See first Roman. Do the following single digit subtractions. Single digit subtractions is there. So already మీకు కష్టం లేకుండా వాళ్ళే వర్టికల్ గా ఇచ్చారు. సో మీరు ఫింగర్స్ తీసుకొని చేయండి. మనం వర్క్ బుక్ లో చేసాం కదా, సేమ్ లైక్ దట్ ఓన్లీ ఫస్ట్ row all you only do. Second Roman, subtract the following. Second row also you only do nana. Solve the following two digit subtractions. Third Roman see. So this is without borrowing. These all problems without borrowing. Second Roman borrowing, with borrowing problems that. So third Roman without borrowing. So first Roman you only do. Second Roman I will take. See, 12 minus 7. So 2 నుండి 7 అనేది సబ్ట్రాక్ట్ కాదు కదా నాన్న. దట్స్ వై వి వాంట్ టు టేక్ borrowing from 1. సో దెన్ 2 ఏమవుతుంది, 12 అయిపోతుంది. సో దట్స్ వై మనం borrowing తీసుకున్న డైరెక్ట్ గా చేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది 12. మనం borrowing తీసుకున్నా కూడా వచ్చేది 12. So now take 12. How like we want to take 12? Take 10 fingers and draw 2 lines. So now 12 నుంచి 7 కట్ చేయండి. So 7 fingers close చేసేయండి. Here 3, there 2. How many? 5. Okay. Next 16 minus 8. Take 16 and close 8. How many is there? 8. Next 18 minus 9. Take 18 nana. Close 9. So answer is 9. Next 19 minus 9. So 19 నుంచి 9 పోతే ఏమొస్తుంది? 9 నుంచి 9 is 0. Here 1 no? So 1. Next 13 minus 5. Take 13. How like you want take? That one I said in previous class. So 13. Close 5. So what the answer? 8. Okay, next one. 17 minus 9. Take 17 nana. Close 9. So what? You got 8. Next 24 minus 3. Take 4. 4 fingers తీసుకోండి. 3 క్లోజ్ చేయండి. ఏమొస్తుంది? 1. సో ఇక్కడ 2 అలాగే ఉంటుంది కాబట్టి 2 డౌన్ కి వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ నెక్స్ట్ ప్రాబ్లం 14 minus 6. 14 minus 6 సబ్ట్రాక్ట్ చేయండి అన్న. సో ఏమొస్తుంది ఆన్సర్? 8. నెక్స్ట్ 37 minus 8. So 7 నుండి 8 కట్ కాదు మనకు. We want to take borrowing తీసుకోవాలి కదా. సో 3 నుండి borrowing తీసుకుంటాం. 7 ఏమవుతుంది? 17. 3 ఏమవుతుంది? 2. 7 నుండి 8 కట్ చేసుకోండినా ఏమొస్తుందన్న ఆన్సర్? 9. సో here 2. Okay, completed now. Please enter the answers ని ఒకసారి ఎంటర్ చేయండి బుక్ లో. చేసేసారా? ఓకే. నెక్స్ట్ రోమన్ చూడండి. నెక్స్ట్ రోమన్, that is the third Roman. Before I said no, that is without borrowing subtraction. Without borrowing subtraction is very easy. Borrowing అంటే కొంచెం కష్టంగా అనుకుంటాం. సో borrowing లేని కాబట్టి ఈజీగా చేసేయచ్చు. థర్డ్ రోమన్ అంతా చేసేయండి అన్న. నెక్స్ట్ fourth Roman now. Come to the fourth Roman. So 45 minus 38. It is not subtractable from 5. 5 నుంచి మనకు 8 అనేది సబ్ట్రాక్ట్ కాదు. That's why you want to take borrowing from 4. So 5 is 15. 4 ఏమవుతుంది? 3 అవుతుంది. 15 నుంచి 8 కట్ చేసేయండి. ఏమొస్తుంది ఆన్సర్? 7. 3 నుంచి 3 పోతే 0. నెక్స్ట్ ప్రాబ్లం 62 36
చేయలేం నాన్న. So we want to take borrowing from 6, 12. So 6 borrowing ఇచ్చింది కదా, 6 ఏమవుతుంది 5. 12 నుంచి 6 కట్ చేస్తే 6. 5 నుండి 3 కట్ చేయండి 2. ఓకే, నెక్స్ట్ 71, 43. 1 నుంచి 3 కట్ చేయలేము. We want to take borrowing from 7. So 1 is 11, 7 is 6. 11 నుంచి 3 కట్ చేసుకోండినా ఏమొస్తుంది ఆన్సర్ 8. 6 నుంచి 4 కట్ చేయండి 2. ఓకే, నెక్స్ట్ 82 minus 75. సో 2 నుంచి 5 అనేది కట్ కాదు. We want to take borrowing from 8. So 2 is 12. 8 ఏమవుతుంది 7. borrowing ఇచ్చింది కాబట్టి మనకి తగ్గిపోతుంది కదా నెంబర్ లో. 12 నుంచి 5 కట్ చేయండి, టేక్ 12 అండ్ క్లోజ్ 5. ఏమొస్తుంది ఆన్సర్ 7. సో ఇక్కడ 7 నుంచి 7 పోతే 0. ఓకేనమ్మా, నెక్స్ట్ 67, 29. 7 నుంచి 9 అనేది మనకు కట్ కాదు, borrowing. 7, 70. 6 ఏమవుతుంది 5 అవుతుంది. 17 నుంచి 9 కట్ చేస్తే ఏమొస్తుంది, 17 నుంచి 9 కట్ చేస్తే 8. 5 నుంచి 2 కట్ చేస్తే 3. ఓకేనా, నెక్స్ట్ 2 నుండి 8 కట్ చేయలేము నాన్న. సో we want to take borrowing from 2, 9. So that's why 2 is 12, 9 is 8. 12 నుంచి 8 కట్ చేస్తే 4. 8 నుంచి 5 కట్ చేస్తే 3. నెక్స్ట్ వన్ 2 నుంచి 7 కట్ కాదు, borrowing. 2 is 12, 9 is 8. 12 నుంచి 7 కట్ చేస్తే 5. 8 నుంచి 8 కట్ చేస్తే 0. నెక్స్ట్ వన్ 53 minus 49. 3 నుంచి 9 కట్ కాదు నాన్న, borrowing. సో 3 ఏమవుతుంది 13. 5 ఏమవుతుంది 4. సో 13 నుంచి 9 కట్ చేస్తే ఏమొస్తుందన్నా 4. 4 నుంచి 4 కట్ చేస్తే 0. నెక్స్ట్ ప్రాబ్లం 60, 58. 0 నుండి మనకి 8 కట్ కాదు. సో we want to take borrowing from 6. 0 is 10, 6 is 5. 10 నుంచి 8 కట్ చేస్తే 2. సో 5 నుంచి 5 కట్ చేస్తే 0. Okay. So first row is completed. Please enter the answers in your book. Same like this only nana. మీకు అర్థం కావడం కోసం నేను చేశాను, మీరు చేస్తూ వెళ్ళండి. మీరు చేసిన తర్వాత ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రో చూడండి. 80, 24. సో 0 నుంచి 4 సబ్ట్రాక్ట్ కాదు కదా, దట్స్ వై యు వాంట్ టు borrowing from 8. 0 is 10, 8 is 7. 10 నుంచి 4 కట్ చేస్తే 6. 7 నుంచి 2 కట్ చేస్తే 5. ఓకే, నెక్స్ట్ 72, 15. 2 నుంచి 5 ని సబ్ట్రాక్ట్ చేయలేము. సో we want to take borrowing from 7. 2 is 12, 7 is 6. 12 నుంచి 5 కట్ చేసేయండి. 12 నుంచి 5 కట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ 7. 6 నుంచి 1 కట్ చేస్తే 5. నెక్స్ట్ 75, 46. 5 నుండి 6 కట్ కాదు కదా, we want to take borrowing from 7. 5 is 50, 7 is 6.
సో 2 నుంచి 6 కట్ కాదు, బోరోయింగ్ తీసుకుంటాం. సో 12 2 is 12, 9 is 8. 12 నుంచి 6 కట్ చేస్తే 6, 8 నుంచి 3 కట్ చేస్తే 5. ఓకే, నెక్స్ట్ 54, 46. 4 నుండి 6 కట్ కాదు కదా, బోరోయింగ్. 4 is 14, 5 is 4. సో 14 నుంచి 6 కట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ మీకు? 8. 4 నుంచి 4 కట్ చేస్తే 0. ఓకే, నెక్స్ట్ 1 నుండి 8 కట్ కాదు కదా, సో we want to borrow from 3. సో 1 is 11, 3 is 2. 11 నుంచి 8 కట్ చేస్తే 3, 2 నుంచి 1 కట్ చేస్తే 1. నెక్స్ట్ వన్ 80 minus 61. సో 0 నుండి 1 కట్ చేయలేం కదా, సో దట్స్ వై వి వాంట్ టు టేక్ బారోయింగ్ ఫ్రమ్ 8. సో 0 నే కదా బారోయింగ్ తీసుకుంటోంది. సో ఏ 0 అయితే తీసుకుంటుందో ఆ 0 ఏమవుతుందని చెప్పాను? 10 అవుతుంది. సో దిస్ ఈజ్ 7. సో 10 నుంచి 1 పోతే 9. 7 నుంచి 8 6 కట్ చేస్తే 1. ఓకే, నెక్స్ట్ 6 నుండి 7 సబ్ట్రాక్ట్ చేయలేము. దట్స్ వై వి వాంట్ టు బారోయింగ్ ఫ్రమ్ 6. దిస్ 6 16. దిస్ 6 is 5. 16 నుంచి 7 కట్ చేసేయండి, ఏమొచ్చింది ఆన్సర్? 9. సో 5 నుండి 4 కట్ చేయండి, ఆన్సర్ 1. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ 74 and 50. సో 4 నుంచి 5 కట్ కాదన్న, సో we want to take borrowing from 7. సో 4 is 14, 7 is 6. 14 నుంచి 5 కట్ చేసేయండి, ఏమొస్తుంది ఆన్సర్? 9. 6 నుంచి 1 కట్ చేస్తే 5. ఓకే, సో that page is complete. So what I said in this page, first Roman and first Roman చెప్పేసి మిమ్మల్ని చేయమన్నాను, సెకండ్ రోమన్ నేను చేశాను, థర్డ్ రోమన్ మిమ్మల్ని చేయమన్నాను, అవునా? సో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ రో మిమ్మల్ని చేసేయమన్నాను, థర్డ్ రోమన్లో ఫస్ట్ రోన్ చేసేయమన్నాను. సో ఇక్కడ మీకు ఏమేమి ఇచ్చానో హోంవర్క్ గుర్తుంది కదా. దిస్ రో టోటలీ యూ వాంట్ టు డూ ఫస్ట్ వన్ and third one also you want to do. Next, turn the page, solve the following 3-digit subtractions. 3-digit subtraction, before all problems 2-digit subtractions only, know this all. So once you will try the problems dana, so try cheyandi ఆ problems ni. Okay, see first one, 278 minus 154. 278 minus 154. So first we are having 3 places, ones, tens, hundreds. First we want to take ones place. In ones place what numbers is there? 8 and 4. Take 8 fingers. 8 fingers తీసుకున్నానా, 4 క్లోజ్ చేసుకోండి. సో ఎన్ని మిగిలిపోయాయి మీ ఫింగర్స్? 4. టేక్ 7 ఫింగర్స్ తీసుకోండి, తీసుకున్నారా? సో 5 క్లోజ్ చేసేయండి. ఎన్ని ఉన్నాయి? 2. టేక్ 2 ఫింగర్స్ తీసుకోండి, 1 క్లోజ్ చేసేయండి. సో యు హావ్ 1 ఫింగర్ ఓన్లీ. సో ఫస్ట్ రోమన్ పేజ్ నెంబర్ 29 లో ఫస్ట్ రోమన్, దట్ ఈస్ వితౌట్ borrowing problems, that all without borrowing లేని problems, అవి ఈజీగా మీ ఫింగర్స్ తీసుకొని చేయొచ్చు. ఓకే నా చిల్డ్రన్, ఆర్ యు అండర్స్టాండ్? ఫస్ట్ రోమన్. సో సెకండ్ రోమన్, దట్ ఈస్ borrowing problems. I will say that problems. So పేజ్ నెంబర్ 29 లో ఫస్ట్ రోమన్ అంతా మీరే చేసేయాలి. ఫస్ట్ రోమన్ ఆల్ ప్రాబ్లమ్స్. So I take one problem now, remaining 1, 2, 3, 4, 5, 6, 7 problems is there. Okay, that all problems you only do.
46, 229. So 6 నుండి 9 సబ్ట్రాక్ట్ చేయలేము నాన్న. That's why we want to borrow from 4. పక్కన ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు 6 ఏమవుతుంది? 16 అవుతుంది. 4 ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, 16 నుండి 9 కట్ చేసుకోండి. 16 నుండి 9 క్లోజ్ చేయండి. ఓకే, ఏమొస్తుంది ఆన్సర్? 7. ఓకే, ఇప్పుడు 3 నుండి 2 కట్ చేయండి. 3 తీసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ 4 లేదు నాన్న. 4 ఉంటే పక్కన ఒకటి ఇచ్చేసాం. అప్పుడు మన దగ్గర 3నే ఉంటాయి. ఇంకా 4ని మర్చిపోవాలి మనం. ఓకే, ఇప్పుడు 3 తీసుకోండి. 3 నుంచి 2 క్లోజ్ చేసేయండి. 1. సో నౌ యు టేక్ 6. 6 నుంచి 2 క్లోజ్ చేసేయండి. 4. ఓకే, నెక్స్ట్ 384, 247. 4 నుండి 7 కట్ చేయలేము. We want to take borrowing from 8. So 4 is 14. 8 is 7. So 14 నుంచి 7 కట్ చేసేయండి మా. ఏమొస్తుంది ఆన్సర్? 7. 7 నుంచి 4 కట్ చేసేయండి. 3. 3 నుంచి 2 కట్ చేసి 1. ఓకే, నెక్స్ట్ 576 minus 327. 6 నుండి 7 కట్ చేస్తామా? No, that's not possible. That's why we want to borrow from 7. So now 6 is 16. Borrowing తీసుకుంటున్నాం కాబట్టి 6 ఏమవుతుంది? 16 అవుతుంది. 7 ఏమవుతుంది? ఏమవుతుంది? ఒకటి ఇచ్చేసింది కదా ఇటు సైడ్కి. 6 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 16 నుంచి 7 కట్ చేసేయండి. ఏమొస్తుందా? 9. 6 నుంచి 2 కట్ చేసేయండి. 4. 5 నుంచి 3 కట్ చేయండి. 2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నుండి 8 కట్ చేయలేము. That's why we want to borrow from 5. So now the time 6 is 16. 5 is 4. 16 నుంచి 8 కట్ చేస్తే 8. 4 నుంచి 5 కట్ చేయండి. That's not possible. That's why we want to borrow from 9. 4 is 14. 9 is 8. 14 నుంచి 5 కట్ చేస్తే 9. 8 నుంచి 4 కట్ చేస్తే 4. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫోర్ నుండి 8 కట్ చేస్తామా? సో నో పాసిబుల్. నో. సో 4 ఏమవుతుందనా? 14. 9 ఏమవుతుంది? 8. 14 నుంచి 8 కట్ చేసేయండి. ఆన్సర్ ఇస్ 6. 8 నుంచి 0 పోతే 8 ఉన్నాయి. సో పక్కన ఏమి ఇవ్వలేదు మనం, అంటే మన దగ్గర 8 అలాగే ఉంటాయి కదా. సో 8 ఉంది. 8 నుంచి 6 కట్ చేసేయండి. 2. ఓకే, నెక్స్ట్ 1, 2, 3. There having 3 problems nana. So borrowing problems 3 మీరు ట్రై చేయండి. ఓకే, I said now these all problems. So 3 is remain there. 3 problems మిగిలిపోయాయి అక్కడ. ఆ 3 problems మీరే చేసేయండి. మీరు చేస్తే ఎలా చేయాలనే మీకు తెలుస్తుంది నాన్న. నేను చేయడానికి నాకేమి బరువే మీకు చెప్పట్లేదు. సో మీరు చేస్తే ఎలా చేయాలనే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. Help the cat reach the mouse by solving problems as you travel through the maze. If your answer is an odd number, maybe you are going the wrong way. See, ఏమన్నాడు ఫస్ట్ అక్కడ సబ్ట్రాక్షన్స్ ఇచ్చారు చూడండి. సబ్ట్రాక్షన్స్ అన్ని ఇచ్చారు కదా. ఆ సబ్ట్రాక్షన్స్ అన్నింటినీ మీరు చేసేయాలన్న. చేసి అక్కడ పెన్సిల్తో ఆన్సర్స్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ 11 minus 3 is equal. 11 minus 3, 11 నుంచి 3 కట్ చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ 8 వస్తుంది. సో దట్ 8 you want to write there. Next is 11 minus 2. 11 minus 2 is what? 9. So that one. సో ప్రతి సబ్ట్రాక్షన్కి ఆన్సర్ చేసి అక్కడ నోట్ చేసుకోవాలి. ఏమంటున్నాడు? if your answer is an odd number, నీకు వచ్చిన ఆన్సర్ ఆడ్ నెంబర్ అయితే మేబీ యు ఆర్ గోయింగ్ ద రాంగ్ వే, అంటే ఆడ్ నెంబర్ ఉన్న వేలో మీరు వెళ్ళకూడదు. ఓకేనా?
సో దట్ వన్ యూ ఓన్లీ డూ, దట్ ఈస్ యాక్టివిటీ నో చేసేయండి అన్న.